హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదస్ కిచెన్. నేను మీ రాజుబాయి. ఈరోజు మన ఛానల్లో చేస్తున్నాం హైదరాబాద్ స్టైల్ వెజ్ బిర్యానీ. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, రండి. హైదరాబాద్ బిర్యానీ చేయడానికి ముందుగా ఒక పాత్రని అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఓ 200 ml ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్, హోల్ గరం మసాలా స్పైసెస్, 2 చాప్డ్ ఆనియన్. దీన్ని చక్కగా వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఈలోపు మన రైస్ అయితే ఏదైతే కుక్ చేయడానికి వాటర్ అయితే పెట్టుకున్నానో, ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, మన జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో చక్కగా వేగేసింది. ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. ఓ 4 టమాటాలు గ్రైండ్ చేసుకున్నాను, దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా వేయించుకుందాం. మన టమాటో ఏదైతే ఉందో చక్కగా వేగేసింది. ఇప్పుడు ఇందులో ఒక పిడికిడు పుదీనా, ఓ పిడికిడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఓ 200 ml కర్డ్ అయితే యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాదీ గరం మసాలా అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఇందులో ఏమేమి వేసాను అనేసి. ఇప్పుడు ఇందులోకి మన హైందూస్ కిచెన్ స్పెషల్ గరం మసాలా పౌడర్ ఇది నేను యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను కాశ్మీరీ చిల్లీ అయితే ఇందులోనే యాడ్ చేశాను. చూసారుగా, మన మసాలా ఏదైతే ఉందో బాగా కలర్ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు, అలాగే బరిస్టా. ఉప్పు రుచికి సరిపడా. ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్ బిర్యానీకి ఎంతో రుచికరమైన టేస్ట్ ఇచ్చే బరిస్టా అంటే ఎంతో కాదు ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఆనియన్ డీప్ ఫ్రై. ఇప్పుడు ఇందులోకి మన బరిస్టా ఏదైతే ఉందో ఓ 1/2 కిలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని చక్కగా కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్, మసాలా ఎంత కలర్ఫుల్, ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి ఓ 6 నుంచి 8 పచ్చిమిర్చి అయితే కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇలాచీ చక్కగా గ్రైండ్ చేసుకున్నాను, ఇదో స్పూన్ యాడ్ చేసుకుందాం. అలాగే 2 లైమ్స్ కట్ చేసుకున్నాను, ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన హైదరాబాదీ బిర్యానీకి కావాల్సిన మసాలా ఏదైతే ఉందో రెడీ అయిపోయింది. ఫ్రెండ్, ఇందులోకి చికెన్ వేసుకుంటే చికెన్ హైదరాబాద్ బిర్యానీ అవుతుంది, మటన్ వేసుకుంటే మటన్ హైదరాబాద్ బిర్యానీ అవుతుంది. ఏది లేదు కాబట్టి ఇప్పుడు వెజ్ బిర్యానీ అవుతుంది. మీరు కావాల్సితే ఇందులోకి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన వాటర్ ఏదైతే ఉందో చక్కగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర, కాస్తంత నెయ్యి వేసుకునేసి ఈ నీళ్ళని కాసేపు మరిగించి రైస్ యాడ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మన ఎసురైతే చక్కగా మరుగుతుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకునేద్దాం. 1 అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన రైస్ అయితే ఏదైతే ఉందో ఓ 60% కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఈ మసాలాకి షిఫ్ట్ చేసుకునేద్దాం. తర్వాత ఓ 20 minutes దమ్ పెట్టేద్దాం. మన హైదరాబాదీ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు రైస్ ఇలా ఒకే వైపు కాకుండా అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలా వేసుకునేద్దాం. ఫ్రెండ్, ఇప్పుడు ఇందులోకి కాస్తంత మన బరిస్టా యాడ్ చేసుకుందాం. కాస్తంత యాలకుల పొడి. ఇప్పుడు మరో లేయర్ యాడ్ చేసుకుందాం.
అలాగే మన బరిస్టా ఏదైతే ఉందో మరోసారి యాడ్ చేసుకుందాం. కాస్తంత ఏలకుల పొడి. ఇప్పుడు థర్డ్ లేయర్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫైనల్గా 3 లేయర్స్ అయితే అయింది. ఇప్పుడు ఇందులోకి అగైన్ బరిస్టా మన ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. కాస్తంత గంజిని యాడ్ చేసుకుందాం. మన రైస్ అడుగంటకుండా బాగా దమ్ పట్టేస్తుంది. ముందుగా స్టవ్ మీద ఓ ప్లేట్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందు మీద మన బిర్యానీ పాత్ర ఏదైతే ఉందో దీనిపైన ఉంచేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన బిర్యానీ పాత్ర ఏదైతే ఉందో దీనిపైన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ హై ఫ్లేమ్ అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ దమ్ అయితే పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారుగా మన వెజిటేబుల్ హైదరాబాదీ బిర్యానీ అయితే చక్కగా రెడీ అయింది. చూడండి పొడి పొడిగా ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్కు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మన హైదరాబాద్ వెజ్ బిర్యానీ ఎలా ఉందనేసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్కు లైక్,